నచ్చింది లిటరల్లీ. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఉండదు అన్న బ్రో, లేదన్నదా. ఇంతమంది ఆడియన్స్ ఇంత చూస్తున్నాము మనము. అది ఆమె ఫేక్ అయితే మనము దాని మీద రియాక్ట్ అయితే ఒక మీనింగ్ఫుల్. తను నిజంగానే జెన్యున్ గానే చెప్పింది, కొంచెం ఓపెన్ అప్ అయి చెప్పింది. సో సంజన అదే కరెక్ట్ అక్కడ. అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద తను అలా పుష్ చేస్తే, అలా చేస్తే అట్లా అనొచ్చా? మరి ఇది కూడా అంతే కదా బ్రో. దేని గురించి? సంజన గురించి నెగిటివా? ఒక్కొక్క ఫ్యాన్ బేస్కి అయితే చెప్పాల్సింది ఒకటే, సంజన గారు కరెక్టే మాట్లాడారు. మీరు చూడండి, మీరు పిఆర్సా ఎవరో నాకు తెలీదు, తను మాత్రం జెన్యున్ గానే మాట్లాడింది. జెన్యున్ గానే వెళ్ళి చెప్పొచ్చు కదా, ఇలాంటి టైంలో ఎందుకు మాట్లాడతావు? నీకు అనిపించినప్పుడే, మనసులో ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా, డైరెక్ట్ నాకు ఇబ్బంది అని. ఆ విధంగా ట్రిగర్ చేసారు కదా సంజనని. ఇన్ని వీక్స్ ఓపిక పట్టి ఈ వీక్ ఎందుకు ఓపెన్ అయిందంటే ఆ విధంగా ట్రిగర్ చేసారు తనని. నువ్వు కనిపించట్లేదు అన్నందుకు రివర్స్ లో అట్లా మాట్లాడొచ్చా? ఎందుకు అనిపించట్లే? స్టఫ్ ఇస్తుంది సంజన, ఫస్ట్ నుంచి స్టఫ్ ఇస్తుంది సంజన. ఎందుకు అనిపిస్తలే? ఎగ్ కానీ, కూల్ డ్రింక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంజననే కదా ఇస్తుంది. మరి ఆ విధంగా ఎందుకు చూడలేకపోతున్నారు? నేను గేమ్ ఇస్తున్నా అని చెప్తారు కానీ నువ్వు ఇట్లా కూర్చుంటున్నావు అని చెప్పి ఎందుకు గేమ్స్ ఆడతలే సంజన? ఖాళీ కూర్చుంటే బేబీ ఓకే అంటున్నాడా? మరి ఆడియన్స్ అందరం నామినేషన్ లో వచ్చిన ప్రతిసారి ఎందుకు ఓట్ చేస్తున్నాం? ఆడట్లేదు అంటే గేమ్ గురించి చెప్పాలి, ఆమె వ్యక్తిగతంగా పర్సనల్ థింగ్స్ ఎలా. అవును, తను చూడలేకపోతుంది. ఇప్పుడు ఇంతమంది ఇది ఏమంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లా తను కూడా ఒక హౌస్ లో ఉంది. మనమే ఏదైనా ఏంటి ఎవరు బయట ఇంతమంది చూస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, హౌస్ లో వాళ్ళు ఉన్నారు కదా. తనకు అది నచ్చలేదేమో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆలోచించట్లేరు? సంజనకు నచ్చలేదేమో. వాళ్ళు కూర్చున్న దగ్గరికి ఎందుకు పోవాలి? అంత పెద్ద తిను కూర్చున్న దగ్గర వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారేమో, అలా ఎందుకు ఆలోచించట్లేరు? తనేం పర్సనల్ గా చెప్పలేదు కదా, నువ్వు నా గేమ్ చూడలేదు, నీ గేమ్ నాకు కనిపించలేదు అన్నప్పుడు నువ్వు పవర్ నుంచి డెమో నుంచి పక్కకు వస్తేనే కదా నీకు సంజన గేమ్ కనిపిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిండొచ్చు కదా. అట్లా వచ్చినావు అనే మాట వేరే వాళ్ళకి వేరేలా కాంట్రవర్సీ లాగా అయ్యి ఉంటది కదా, ఏం చేస్తావు? ఒక మాటనే కాంట్రవర్సీ అయితే ఆ చాష్టలు, ఆ లెక్కలు మరి మేము కూడా చూస్తున్నాం కదా, బయట అయితే కాంట్రవర్సీ.